దేవునికే మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము కీర్తనల గ్రంథము 110వ కీర్తన. దావీదు కీర్తన. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అన్ని జనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఆమేన్.